కర్నూలు జిల్లా కోసిగిలో కొలువుదీరిన వినాయకుడు ప్రజల నుండి విశిష్టమైన పూజలు అందుకుంటున్నాడు. మండల కేంద్రమైన శ్రీరామ కాలనీ వాసులు ఉండ్రాళ్లతో పిండి వంటలతో గణనాథునికి ఘనమైన పూజలు చేశారు. శ్రీరామ కాలనీ వినాయక మిత్రమండలి వారి ఆధ్వర్యంలో రేపు వినాయకుడిని కైలాసానికి సాగరంపే కార్యక్రమం ఉన్నందున ఈరోజు శ్రీరామ వినాయక మిత్రమండలి సభ్యులు పోతుల మధు, గాజుల శివ, గాజుల నాగరాజు, గాజుల కిషోర్, రఘు, గిడ్డయ్య, వేణు, బుక్కిటి వీరేష్ మధులు వినాయకుని దర్శనం కోసం వచ్చేసిన భక్తులందరికీ తెలుగు సాంప్రదాయం ఉట్టిపడేలా భక్షాలు, గుత్తి వంకాయ కూరలతో రుచికరమైన విందు ఏర్పాటు చేశారు. ఏడాదికి ఒక్కసారి వచ్చే గణపతి ఉత్సవాలు తమ కాలనీలో ఘనంగా జరుపుకోవటం ఆనందదాయకమని, అందువల్ల విచ్చేసిన భక్తులకు కాలనీవాసులు అందరి సహకారంతో అన్నదాన కార్యక్రమం జరపడం జరిగిందని, కాలనీలోని మహిళలు, పిల్లలు, యువతీ యువకులు ప్రతి ఒక్కరూ బాధ్యతగా శ్రీ వినాయకుని అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగిందని శ్రీరామ వినాయక మిత్రమండలి సభ్యులు తెలిపారు. రేపు జరగబోయే వినాయక నిమజ్జనానికి ప్రతి ఒక్కరూ సహకరించి కైలాసనాథుని స్వస్థలానికి సాదరంగా సాగనంపే కార్యక్రమంలో పోలీసు వారి సూచనల మేరకు ఎటువంటి అల్లర్లకు పోకుండా భక్తితో, వినయంతో భగవంతుణ్ణి స్మరించుకుంటూ నిమజ్జన కార్యక్రమంలో పాల్గొనాలని తెలిపారు. అదే ముందు మనం పెడుతున్నారు. ఇచ్చారా ఇంకా ఉండాలి, ఇంకా 5 ట్రైన్లు